మరి మెయిన్ గుర్తి మెయిన్ ఫోటో చేసింది మెయిన్ ఫోటో వచ్చింది నువ్వు ఇచ్చిన ఫోటో మేడం మీరు కూడా మేడం బిట్టా బాబు మీరు దగ్గర మేడం మీరు కొంచెం ముందు రా కవర్ఫుల్గా ఉందా అన్న మీరు పక్కొచ్చి మాట్లాడలేదు మొత్తం చందు ఉన్న ఐశ్వర్య సిల్క్స్ కి నేను సందీప్ గారు అండ్ మా జాను అందరం వచ్చాము అండ్ చాలా హ్యాపీగా ఉంది బికాస్ నాకు లక్ష్మి గారితో పరిచయం నేను నైతోన డాన్స్ టైటిల్ కొట్టిన తర్వాత తను ఆ ఎపిసోడ్స్ చూసి నా మీద ఇష్టంతో ఇన్స్టాలో నాకు మెసేజ్ చేశారు. సో అప్పుడు నేను టైటిల్ తీసుకున్నానని నాకు ఒక మంచి పట్టు శారీ పంపించారు. ఆ శారీ ఎంత లైట్ వెయిట్గా ఉందంటే రియల్లీ నేను పట్టు శారీస్ అనగానే బేసిక్గా భయపడతాను, బరువుగా ఉంటాయేమో, ఇంకా అసలే ఉన్నది హెల్దీగా, ఇంకా హెల్దీగా కనిపిస్తానేమో అని. బట్ నిజంగా లక్ష్మి గారు చెప్పారు, నన్ను ట్రస్ట్ చేయండి, నేను పంపించిన శారీ కట్టుకోండి, మీరు చాలా బాగా కనిపిస్తారు. బట్ రియల్గా ఆ శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది. సో అప్పటి నుంచి నేను ఐశ్వర్య సిల్క్స్కి నేను రావడం జరిగింది. రీసెంట్గా మా గృహప్రవేశంకి కూడా షాపింగ్ చేశాను. సో తన దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇట్స్ జెన్యూన్ రివ్యూ. అండ్ లక్ష్మి గారిలో నచ్చింది ఏంటంటే ఏ పర్సన్ అంటే హెల్దీగా ఉన్నా, లీన్ గా ఉన్నా, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ని బట్టి తనే సెలెక్ట్ చేస్తారు అన్నమాట. అవును, ఇది మాత్రం తనే సజెస్ట్ చేస్తారు. ఇదేమో శారీ ఎక్కడ కొన్నావు అది ఇదని చెప్పా, లేదు నాకు ఇలా లక్ష్మి గారు పంపించారు అని చెప్పింది. సో వెరీ నైస్. అప్పుడు కూడా నేను జ్యోతిని చెప్పాను, ఈ మధ్య నువ్వు చాలా సన్నగా కనిపిస్తున్నావు, ఆ శారీస్ లో చాలా స్లిమ్ గా కనిపిస్తున్నావు అని చెప్పాను. ఐశ్వర్య సిల్క్స్కి వెళ్ళి తీసుకో శారీస్ అని కూడా చెప్పే తనకి. అండ్ జోక్స్ అపార్ట్, బట్ మన వైఫ్ ఎప్పుడు బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంటుంది. చెప్పకపోతే ఇంటికి వెళ్ళననే కదా. లేదు తను అలా కనిపిస్తారు, అంత యాక్టివ్ ఎవ్వరూ ఉండరు అసలు నిజంగా. అండ్ అక్క గృహప్రవేశానికి ఎలా అయితే శారీ తీసుకుందో, నా గృహప్రవేశానికి కూడా కస్టమర్ గా నేను వెళ్ళి శారీ తీసుకోవడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సందీప్ చెప్పినట్టుగానే నేను కూడా కాస్త స్లిమ్ గా కనిపిస్తున్నాను ఆ శారీస్ కట్టుకున్నప్పుడు. అంటే పట్టు చీరలు చాలా హెవీగా ఉంటాయనే ఫీల్ ఉంటుంది కదా, పట్టు చీరలు హెవీగా ఏం ఉండదండి. ఐశ్వర్య సిల్క్ లో పట్టు చీర తీసుకుంటే చాలా హ్యాపీగా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి, దానికి కూడా మళ్ళీ మేమే ఏమంటారు రావాలి. యాక్చువల్లీ నాకన్నా మీరు ఇంకా చాలా బ్రాంచెస్ లో మెన్స్ కూడా పెట్టాలని నా విషయం. అబ్బాయిలకి ఇది చూసాక పెడతారు, సందీప్ అవుట్ ఫిట్ చూసాక తప్పకుండా ప్లాన్ చేయొచ్చు. అదే మెయిన్ సెంటర్ లో ఇంత పెద్ద షాప్ రన్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, చందానగర్ లో కూడా తన బ్రాంచ్ ఉంది. సో అండ్ ఇలాంటి ఇన్స్పైరింగ్ ఉమెన్ కి మాలాంటి కళాకారులు ఎప్పుడు తోడు ఉండాలి. ఆల్ ది బెస్ట్ లక్ష్మి గారు, మీరు సక్సెస్ఫుల్ గా ఇలాంటి స్టోర్స్ ఇంకా ఎన్నెన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య సిల్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా మీరు చెప్పకపోయినా వస్తేనే వాళ్ళకి అర్థం అవ్వాలి. మమ్మల్ని అంత జడ్జ్ చేయించినందుకు అంత కొంచెం ఫ్రంట్. ఓకే. హలో అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఐశ్వర్య సిల్క్స్. అండ్ నేను ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాల్సిందే యాజ్ ఎ ఉమెన్గా. తను ఇండివిజువల్గా ఇలా ఇంత పెద్ద స్టోర్ని బిల్డ్ చేసి, ఇంత పెద్ద బిజినెస్ని తను ఇండివిజువల్గా తను ఓన్గా ఇంట్లో ఉంటూ ఒక 10 years తను పర్సనల్గా వర్క్ చేసి తర్వాత ఇంత పెద్ద స్టోర్స్ ఒక 2 branches పెట్టి దాన్ని ఇంత బిల్డ్ చేసిన ఫస్ట్ లక్ష్మి గారికి నిజంగా గ్రేట్ అండి. యు ఆర్ రియలీ ఇన్స్పైరింగ్ ఉమెన్. అదే ఇప్పుడు జ్యోతి చెప్పినట్టు ఉమెన్ అంటే ఒకప్పుడు నార్మల్గా ఆడవాళ్ళు అంటే ఇంట్లోనే
ఉండిపోవాలి, ఇంట్లోనే చేయాలని. బట్ జనరేషన్ చేంజ్ అయింది. అలాగే ఇప్పుడున్న చాలామంది లేడీస్ వాళ్ళ టాలెంట్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా వాళ్ళు చాలా బయటికి పెడుతున్నారు. సో అలా క్రమంలో నేను చాలాసార్లు జ్యోతి శారీస్ నీ శారీ చాలా బాగుంది నీ అంటే వీవింగ్ చేశారు ఇంట్లో. సో చాలా గ్రేట్ అండి. అది అప్పుడు టైం అంటే తెలియలేదు మనం ఇలా ప్రొఫెషన్ గా వస్తుందని. క్యాజువల్ గా అది నేర్చుకున్నది, ఇలాగా స్టార్ట్ చేసింది కూడా నేను ఇలా చెయ్యాలి అనుకోలేదు. టైం పాస్ గా అలా స్టార్ట్ చేసి అలా తెలియకుండానే గ్రోత్ చేస్తాను. ఎనీవేస్ అండి, కంగ్రాచులేషన్స్. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు అసలు ఇలా మీడియా ముందు రావడం కూడా చాలా కొత్త. సారీ అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. ఫస్ట్ టైం నేను ఇలా మీడియా ముందుకు వస్తున్నాను. నేను పుట్టింది పెరిగింది ధర్మవరంలోనే. మగ్గం అంటే నాకేంటంటే ఇంట్లో అది చూస్తూనే పెరిగాను. పట్టు శారీస్ ఎలా తయారు చేస్తారు, సిల్క్ని ఎలా డై చేస్తారు అవి చూసే పెరిగాను. నాకు అప్పుడు తెలియదు నేను అదే ప్రొఫెషన్గా మార్చి ఇలాగ స్టోర్ని రన్ చేస్తానని. క్యాజువల్గా స్టార్ట్ చేసిన టైంపాస్ లాగానే యాక్చువల్ చెప్పాలంటే అలా స్టార్ట్ చేశాను. నిజంగా చెప్పాలంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో క్వార్టర్స్లో నేను స్టార్ట్ చేశానండి ఫస్ట్. అక్కడ వాళ్ళందరి అభిమానం కానీ వాళ్ళ ఆదరణ పొందిన తర్వాతనే ఇప్పటికీ ఇంత దూరం నేను పెట్టినా కూడా మినిమం 45 కిలోమీటర్స్ ఉంటుంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సార్, శంకర్పల్లి మీడియస్లో. వాళ్ళందరూ కంటిన్యూగా లక్ష్మీ దగ్గర పట్టు శారీస్ కోసమే వస్తారు. ఎంతసేపు నేను ఇంట్లో చేసినప్పుడు కూడా అంటే నాకు ఏమి ఎక్కువ స్టాఫ్ కూడా ఉండేవాళ్ళు కాదు. నేను ఎంతసేపు చూపిస్తానంటే పాపం అంతసేపు వెయిట్ చేసిన వాళ్ళే. లక్ష్మీ శారీ ఇది బాగుందా, నువ్వు చెప్తేనే వస్తా, నువ్వు ఉంటేనే వస్తా అనేవాళ్ళే తప్ప ఆమె షాప్ కాకపోతే ఇంకొక షాప్ అని నా కస్టమర్లు ఎవ్వరూ నాకు రివ్యూ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అది మెయిన్. నేను నేర్చుకున్నది నాకు తెలియకుండా నేను నేర్చుకున్నది. నాకు తెలిసిన ఫ్యాషన్ కూడా శారీస్ అంటే నేను పెద్దగా చదువుకోలేదు. పుట్టి పెరిగింది అంతా మగ్గం నేయడం అదే నాకు తెలుసు. అది వీవర్స్ కష్టమే తెలుసు, అదే చూశాను, అదే పెరిగాను. అవన్నీ అంత రీజనబుల్గా ఉన్న శారీస్ లక్షలు పెట్టి బయట కొంటున్నారు. అలా కాదు, మనం ఆ ప్రైస్కి రీజనబుల్గా ఇక్కడ ఇవ్వాలి అని చెప్పేసి నేను స్టోర్ని స్టార్ట్ చేశాను. వీవర్స్ ప్రైస్ ఏంటో ఫస్ట్ నేను అదే చెప్తాను. శారీస్ కాస్ట్ కాదు, మీరు క్వాలిటీ చూడండి. రాగానే ఇంత కాస్ట్లో కావాలని అడగండి ఎవ్వరు కూడా. నాకు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ బ్రైడల్ కలెక్షన్ కావాలి అంటే దాంట్లో వెరైటీస్ చూపిస్తారు. మీరు రాగానే దాని ప్రైస్ మీరే డిసైడ్ చేసి అడగడం వల్లనే శారీ కాస్ట్ అనేది పెరుగుతుంది. దృష్టిలో పెట్టుకొని మంచి కలెక్షన్ కోసం డెఫినెట్గా వీవర్స్ని దగ్గర తీసుకోవాలని మీకు అనిపిస్తే డెఫినెట్గా ఒక్కసారి ఐశ్వర్య సిల్క్స్ని విజిట్ అవ్వండి. మీకు నచ్చితేనే తీసుకోండి. మేము ఏది బలవంతం చేయము. ఎందుకంటే క్వాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నాకు తెలిసినది నేను చెప్తాను. నేను ఏం చూసాను, ఏం నేర్చుకున్నాను, ఈ క్వాలిటీ ఏంటంటే మ్యాక్సిమం నాకు తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. మీరందరూ ఏదైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే డెఫినెట్గా ఒక్కసారి ఐశ్వర్య సిల్క్స్ని విజిట్ అవ్వండి. మీరు క్వాలిటీ ఎలా ఉంది, మా స్టాఫ్ మీకు ఎలాగా సర్వీస్ ఇస్తున్నారు అవన్నీ చూసి మీకు నచ్చిన చోట తీసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కలర్ఫుల్గా ఉంది. కొంచెం బ్యాక్ రెడీ సార్. అక్కడ వన్ మోరా సరిపోదు, తీసుకుంటాను. యాక్చువల్గా ఇది వేయాల్సిన అవసరం లేదు. ఈ శారీ కూడా ఐశ్వర్య చూసి బిట్టు యాజ్ ఎ సింగిల్ ఉమెన్ ఇన్ని ఇయర్స్ అమ్మ మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసింది అని చెప్పేసి మీరు మధ్యలో ఉండండి. మీ మదర్ గురించి ఇద్దరు కలిసి మీరు మధ్యలో ఉండండి. మీరు కూడా
కొద్ది బ్యాక్ బికాస్ ఈ సక్సెస్ కోసం అమ్మ ఎన్నో లేని రాత్రులు గడుపుకుంటుంది మీ చదువు కోసం మీ సెటిల్మెంట్స్ కోసం. సో మీరు ఏం చూసారు అమ్మలో ఆ ఇన్స్పైరింగ్ మీరు ఎలా మీ మదర్ గురించి ఫ్యూ వర్డ్స్? థ్యాంక్ యూ అండి. ఓకే, అది యాక్చువల్గా మేము మా డాడీ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకా మమ్మీ హౌస్ వైఫ్ స్టార్టింగ్. సో అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం ఇంట్లో. మమ్మీ మా కోసమని స్టార్ట్ చేసింది. మేము అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళం. బట్ మాకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి అని తను బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. తను జస్ట్ 10 sareesతో స్టార్ట్ చేసింది. మెల్లగా స్లోగా బిజినెస్ అనేది పెంచుకుంటూ పోయింది. బట్ నౌ యూ కెన్ సీ 2 stores ఉన్నాయి తనకి. దట్ షోస్ హౌ డెడికేటెడ్ షీ ఈస్ అండ్ హౌ ఫోకస్డ్ టువర్డ్స్ సక్సెస్. థ్యాంక్ యూ మమ్మీ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రోవర్ట్ ప్రాబ్లం. ముందు వరకు అందరూ ఇలా ఉండమనండి. నెక్స్ట్ మీరు ఇటు సైడ్ వచ్చి తీసుకోండి. మీరు ఇటు వచ్చేయండి. ఇలా